నమస్కారం మేడం. బిగ్ బాస్ ఎలా అనిపిస్తుంది? సీజన్ ఎండ్ అవుతుంది కదా. చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నా సినిమా. లాస్ట్ ఫైనల్ కోసం ఎగ్జైటింగ్ గా ఉన్నా అండి. చెప్పండి. ఎవరికి రావాలనుకుంటున్నారు కప్పు మీరు? ఫైనల్ లిస్ట్ లో ఉన్నారు, ప్రతి ఒక్కరు బాగానే ఆడుతున్నారు. నేనైతే హిమాలయన్ కానీ లేకపోతే పడాల పవన్ కళ్యాణ్ కానీ అనుకుంటున్నానండి, నా ఒపీనియన్. బట్ టాప్ 2 లో ఇప్పుడు కళ్యాణ్ ఆర్ తనుజ వీళ్ళిద్దరి మధ్య ఎక్కువ టఫ్ లీడ్ అనేది నడుస్తుంది. అంటే మీరు డిసైడ్ చేశారా టాప్ 2 అని? లైక్ ఓటింగ్ లో చూసుకుంటే వాళ్ళిద్దరే ఉన్నారు కదా. అవును మేడం, యాక్చువల్గా చాలా బిగ్ బాస్ మీరు ఇప్పుడు చూసుంటారు ఇన్ని సీజన్స్లో. టాప్ 1లో ఉండేవాడు ఫైనల్ కంటెస్ట్ అవుతాడు అనేది లేదు. ఫస్ట్ ఎలిమినేషన్లో టాప్ 1లో ఉండేవాళ్ళు ఫైనల్ కంటెస్ట్ అవుతారని లేదు. బేసిక్గా ఇమాన్యుయల్ గేమ్ అనేది చాలా ఇంప్రూవ్ అయ్యింది, మీకు అందరికీ తెలుసు. తను ఫిజికల్గా కూడా చాలా టాస్క్లో గెలలేకపోయినా సరే చాలా ప్రయత్నించాడు. అట్లానే ఫిజికల్గా తన ఫిజిక్ని కానీ తన మైండ్ కానీ యూజ్ చేసుకుంటూ పడాన్ పవన్ కానీ ప్రతి టాస్క్ని గెలిచాడు. అందుకే ఒక స్టార్ కెప్టెన్సీ కూడా ఆయనకి ఇచ్చారు. పడాలకు కానీ లేదా ఇమాన్యుయల్ కానీ వస్తుందండి. ఇమాన్యుయల్ ఎందుకు ఓటింగ్ పరంగా ఇప్పుడు థర్డ్ పొజిషన్ లో ఉన్నాడు కదా, ఎందుకు ఓట్లు పడట్లేదా లేదా బిగ్ బాస్ అలా చూపిస్తున్నారా? లేదు, హిమాలయన్కి బిగ్ బాస్ అలా చూపించారంటే యాక్చువల్గా అందరికన్నా కొంచెం తక్కువ ఎలిమినేషన్స్ లో ఉన్నారు హిమాలయన్. మీరు చూసారు కదా, ఎలిమినేషన్స్ ఎన్ని ఉంటే అంతమంది ఫ్యాన్ కూడా పెరుగుతారు మేడం. యాక్చువల్గా ఎలిమినేషన్స్ అనేవి ఒక త్రూ అవుట్ మనం కౌంట్ చేసుకుంటే ఎలిమినేషన్స్ కూడా 100% ఉంటే ఫ్యాన్స్ అనేవారు ఓటేసేవారు బయటపడతారు. హిమాలయన్ కూడా చాలా మంది ఎలిమినేషన్స్ చాలా తక్కువ ఉన్నాయి, చాలా సేఫెస్ట్ గేమ్ ఆడాడు ఆయన. అది మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అందుకే నేను పడాల పవన్ కళ్యాణ్ అనేది ఎక్కువ 60% అనుకుంటున్నాను. ఎందుకంటే ఎలిమినేషన్స్ ఎవరికైతే ఎక్కువ ఉంటాయో 100% వాళ్ళకి ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుంది త్రూ అవుట్. మైనస్ 100% మైనస్ అవుతుంది. ఎందుకంటే ఎలిమినేషన్ త్రూ అవుట్ జనాలకు అలవాటు అవుతుంది కదా, ఆ పర్సన్కి మనం ఓట్ వేయాలని నోటీస్ అవుతుంది కదా. సడన్ గా వచ్చి ఓట్ వేయాలంటే ఎలా ఓటేస్తారు? ఒక 2-3 టైమ్స్ ఎందుకు ఓటేస్తున్నా అనేది డిస్కస్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ వీక్ నేను బాగా ఆడితే ఈ వీక్లో 100% ఈయన ఓట్ వేయాలి, ఎలిమినేషన్లో ఉన్నాడనే ఒక థాట్ వస్తుంది. అట్లా 4-5 వీక్స్ నువ్వు ఆ అబ్బాయి తెలియకుండా వాళ్ళని మనం అట్లా మెంటల్గా మనం ట్రైన్ చేసుకున్నాం అనుకోండి, అదే వాళ్ళు ఉండేవాళ్ళు యూజ్ అవుతుందని నా ఒపీనియన్. అంటే నార్మల్ గా ఇప్పుడు రీసెంట్ గా కళ్యాణ్ పడాల ఎక్కువగా ఆడుతున్నాడు, కానీ నార్మల్ గా బిగ్ బాస్ సీజన్ ఇక్కడి వరకు వచ్చింది అంటే ఇమాన్యుయలే అన్న టాక్ నడుస్తుంది బయట. అంటే ఈ సింపతి అనేది ఎట్లాగో లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్కి ఎలా అయితే వచ్చిందో ఈసారి అంటే కిసాన్కి ఎలా అయితే ఇచ్చారో ఇప్పుడు జవాన్కి ఇస్తున్నారు అని చెప్పి అంటున్నారు. కిసాన్కి జవాన్కి అనేది అంటే ఫూలిష్నెస్గా మనం మాట్లాడుకుంటున్నాం. కిసాన్ జవాన్ అనేది అట్లాంటి జవాన్కి అవకాశాలు ఇవ్వాలనుకుంటే ఒక రైతుని తీసుకొచ్చి సినిమా హీరో చేయొచ్చు కదా, ఒక ఆర్మీ ఆఫీసర్ తీసుకొచ్చి. అవునండి, మీరు అనేది నాకు అర్థమైంది. పల్లవి ప్రశాంత్ గురించి పవన్ కళ్యాణ్ గురించి మనం రెండింటి గురించి అసలు కంప్లీట్గా మాట్లాడాల్సిన డిస్కషన్ లేదు. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ గారికి మీరు చూస్తే స్టార్ కెప్టెన్సీ రాలేదు, స్టార్ కెప్టెన్సీ పవన్ కళ్యాణ్కి వచ్చింది. రెండోది ఈయనంత హానెస్ట్ టాస్కింగ్ కానీ ప్రతి గేమ్లో కానీ టాస్కింగ్ ఎవరు ఆడలేదు, మీరు చూశారు కదా. ఫిజికల్ కానీ మెంటల్గా కానీ చాలా హానెస్ట్గా ఆడాడు. సెకండ్ వన్ ఆయనకి ఏ వర్క్ ఇచ్చినా వర్క్ని 100% టైంలో క్లోజ్ చేసేవాడు, హానెస్ట్గా ఉన్నాడు. అందుకని నేను పవన్ కళ్యాణ్ అనుకున్నాను. ఇక్కడ మనం సోల్జర్ అని తర్వాత కిసాన్ అని ఇట్లాంటి జోనర్ అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ లేదు. 100% అండి, సీరియల్ పరంగా ఎఫెక్ట్ కాదు. తనూజ గారి గేమ్ ఇప్పుడు ఈ 2 వీక్స్ ఆడుతుంది కదండి, ఈ 2 వీక్స్ ఎలా అయితే ఆడుతుందో ఇంతకు ముందు ఇలా ఆడి ఉంటే 100% ఆవిడ అయ్యేది అనుకున్నా. ఇంతకుముందు ఎలిమినేషన్స్ తనూజ ఎన్ని ఉన్నాయి? సెకండ్ వన్ తనూజకి సపోర్టింగ్ ఉండేది. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్కరు తెలియకుండా తనూజ ఇమాన్యుయల్తో కొన్ని రోజులు సపోర్టింగ్గా, పవన్ కళ్యాణ్తో అంటే అందరితో నెగోషియేట్ చేస్తూ మాట్లాడుతూ సేఫ్ సైడ్లో అడిగేసిందని అనుకుంటున్నాను నేను. యాక్చువల్గా ఇంకొకటి ఏంటంటే ఓన్ గేమ్ ఆడేటప్పుడు ఇంకొకరితో మనం సేఫ్ గేమ్ ఆడకూడదు అనేది నా ఒపీనియన్. మనం అవును, ఎవరు సపోర్ట్ చేయకుండానే ఎమ్మెల్యేలు చాలా సిచ్యువేషన్స్లో తనకి ట్రూగా నిలబడి మాట్లాడేవాడా, ఎక్స్ప్లెయిన్ చేసేవాడా, లేకపోతే ఆవిడ వర్క్స్ కూడా చాలాసార్లు పవన్ కళ్యాణ్ చేశారు, మీరు చూసారు కదా కొన్ని వర్క్స్. అట్లాంటివి ఎలా చేస్తారు? బిగ్ బాస్లో ఉండేవారు తెలియకుండానే అఫెక్షన్ బిల్డ్ అవుతుందండి. ఇప్పుడు ఒక 2-3 డేస్ మనం కలిసి ఉంటేనే మాట్లాడుకుంటేనే మీకు నాకు ఒక క్లోజ్నెస్ ఏర్పడుతుంది. అలాంటిది 100 డేస్ ఒక ఇంట్లో ఉన్నారంటే 100% వాళ్ళకి మధ్య ఎమోషన్ పరంగా కానీ క్లోజ్నెస్ పరంగా కానీ బాండ్ ఏర్పడుతుంది. ఈ బాండ్ అనేది గేమ్లో చూపించామంటే 100% గెలవం. గేమ్లో కావాల్సింది ఏంటంటే నువ్వు గేమ్ ఆడడానికి వచ్చా గేమ్ ఆడుకుని వెళ్ళాలి. ఎఫెక్షన్ ఎమోషన్స్ అనేవి నువ్వు బయట చూపించుకోవాలి. గేమ్లో
వీక్ అంతా నువ్వు ఓకే, ఆన్ గేమ్లో మాత్రం చూపించొద్దు అనేది నా ఒపీనియన్. వీక్ అంతా నార్మల్ మాట్లాడుకుంటారు, ఎర్లీ మార్నింగ్ డాన్సెస్ చేస్తారు, ఇట్లాంటి టైంలో హ్యాపీగా ఎమోషన్స్ కానీ ఏవైనా చూపించవచ్చు. త్రూ అవుట్ గేమ్ వచ్చేసరికి 100% నీ ఎఫెక్ట్ నువ్వు పెట్టాలి అనేది నా ఒపీనియన్. డిమాండ్ పవన్ గేమ్ ఎలా అనిపిస్తుంది? డీమన్ పవన్ రీసెంట్లీ చాలా అప్డేట్ అయ్యాడు. ఇంతకు ముందు డీమన్ పవన్ ఇట్లానే ఆడుంటే ప్రతి ఒక్కరు హానెస్ట్గా డీమన్ పవన్కి సపోర్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడు రీసెంట్లీ చాలా చాలా అప్డేట్ అయ్యాడు. రీసెంట్లీ మొన్న నాకు కూడా చాలా బాధ అనిపించే విషయం ఏంటంటే, మీరు త్రోట్ రోడ్ కాంక్రీట్ గేమ్ ఉంది కదా, రోడ్ కాంక్రీట్ గేమ్లో పడాల పవన్ కళ్యాణ్తో ఈక్వాలిటీగా ఫైట్ చేశాడు. అంటే ఎవరు గెలిచారో సెకండరీ పెడితే ఆయన ఓడిపోతే చాలా బాధ అనిపించింది ప్రతి ఒక్కరికి. ఎప్పుడైనా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎఫెక్ట్ పెడితే ఆ ఎఫెక్ట్ జనాలకు నచ్చితే నువ్వు గెలిపోవడంలో పక్కన పెడితే నువ్వు సక్సెస్ అవుతావు అనేది 100% ఉంటుంది. డీమన్ పవన్ ఇదే గేమ్ని ఎవరిని ఒపీనియన్ తీసుకోకుండా ఇట్లానే స్టాండర్డ్గా ముందు ఆడి ఉంటే చాలా బాగుండేది. ముందు ఆడకపోవడానికి కారణం ఏంటి? అది నాకు తెలియదు మేడం. అది మీ అందరికీ తెలిసి నన్ను అడుగుతున్నారా? ఓకే, అదే బేసిక్గా ఒకరి ఒపీనియన్ ఎప్పుడు తీసుకోకూడదు సార్. గేమ్కి వచ్చింది ఇప్పుడు ఎవరైనా అక్కడికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అవుతారు కాబట్టి గేమ్ విషయంకి వచ్చేసరికి ఒక ఒపీనియన్ తీసుకుంటే ఎప్పుడైనా లాస్ అవుతాం. నా ఫ్రెండ్ ఓడిపోతున్నాడు కదా నేను బ్యాక్ అయితే నేను సెకండే వస్తా, నువ్వు సెకండ్ అవ్వాలి అని డిసైడ్ అయితే ఎవరికైనా సపోర్ట్ చేయి. అట్లా సపోర్ట్ చేయడం అనేది గేమ్లో అయితే హానెస్టీ కాదు. హిమాలయన్ గేమ్ చాలా బాగా ఆడుతున్నాడు. రెండోది ఏంటంటే ఈక్వల్ పర్సనాలిటీ పరంగా కానీ వాళ్ళతో మూమెంట్స్ పరంగా అటువంటి రన్నింగ్ కానీ టాస్క్ల పరంగా కానీ చాలా కష్టపడుతున్నాడు. ఆ కష్టాన్ని అయితే మనం గుర్తించాలి 100%. టాప్ 3 మనం అనుకుంటుందంటే అమ్మాయి అనుకుంటున్నాను. తన ఫీమేల్ కావాలి కదా, 100% తను వస్తుంది. నేనైతే పడాల పవన్ కళ్యాణ్ ఫస్ట్ వస్తాడని అనుకుంటున్నాను. తనుజ గారి గేమ్ ఎలా అనిపిస్తుంది? తనుజ సంజన గారి గేమ్ సంజన గేమ్ బాగుంది కాబట్టి ఫైనలిస్ట్గా వచ్చారు. కానీ లాస్ట్లో ఫైనల్ వర్త్ ఎవరు అనుకుంటాం కాబట్టి వర్త్ గురించి నేను మాట్లాడుతున్నాను. అందరు గేమ్స్ కూడా బాగున్నాయి కాబట్టి ఈరోజు ఆ పొజిషన్లోకి వచ్చారు. సెకండ్ వన్ నా ఒక్క ఒపీనియన్ ఏంటంటే, హానెస్ట్గా వీళ్ళందరూ సెలబ్రిటీస్ అండి. వీళ్ళు ఓడిపోయినా 100% వాళ్ళకి మూవీలో ఛాన్స్ వస్తుంది, సీరియల్స్లో ఛాన్స్ వస్తాయి, అన్నింటిలో ఛాన్స్ వస్తాయి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నార్మల్ పర్సన్. నేను ఇప్పుడు ఎలా అయితే నార్మల్ పర్సన్, ప్రతి ఒక్కరికి మీరు ఎలా అయితే ఒక ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారో అట్లాంటి వ్యక్తి ఛాన్స్ వచ్చింది కాబట్టి నేను సపోర్ట్ చేయాలనే ఇంటెన్షన్తో సపోర్ట్ చేస్తున్నాను. రెండోది గేమ్ బాగుంది. గేమ్ బాగోకపోతే నేను సపోర్ట్ చేస్తే మాత్రం గెలిచేస్తాడా? ఒక్కడ ఓటేసాడు అంతా గెలిచేస్తాడు. గేమ్ బాగుంది, అందుకే మనం నార్మల్ పర్సన్ వాళ్ళతో పాటు ఈక్వల్గా మాట్లాడుతున్నాం అంటే ఆయన సక్సెస్ అప్పుడే వచ్చింది అనుకుంటున్నాను నేను.